సింగపూర్ టౌన్షిప్ లో దొంగలు హల్చల్ చేశారు. టౌన్షిప్ లోని నివాసితులు తమ సొంత ఊర్లకు వెళ్లిన సమయంలో దొంగతనం జరిగింది. మొత్తం 5 బ్లాక్లలోని 7 ఫ్లాట్ల తారాలు పగలగొట్టి చోరీ చేశారు. A33 బ్లాక్ లోని ఏ ఫ్లాట్ లో 5 లక్షల విలువ చేసే బంగారం, విదేశీ కరెన్సీ చోరీకి గురైందని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మన సింగపూర్ టౌన్షిప్ మా పోచారం పిఎస్ లిమిట్స్ లో దొంగతనం అయిందంటే ఇక్కడ హాజరైన ఇక్కడ పండగ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న ఇన్మేట్స్ ఇక్కడ ఆంధ్రకు వెళ్ళారు. వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళేసి ఉన్నారు. వాళ్ళ ఆబ్సెన్స్ లో ఇక్కడ దొంగతనం జరిగిందంటే ఇక్కడ వచ్చినాం. క్లూస్ టీమ్ కూడా విజిట్ చేశారు. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసినాం. మేము అది కంపారిజన్ చేసుకొని ఒకసారి ఓనర్స్ లేరు ఇక్కడ. ఓనర్స్ ఎగ్జాక్ట్ గా వాళ్ళ గోల్డ్ ఏదో మిస్ అయినట్టున్నారు. ఎంత పోయింది అనేది వాళ్ళ క్లారిటీ లేదు. అది ఇక్కడ ఉన్న అసోసియేషన్ ఉంది. ఇక్కడ వాళ్ళతో మాట్లాడని ఇక్కడ సెక్యూరిటీ ఉన్నది. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకేమి సౌండ్స్ కానీ ఏమి సస్పీషియస్ గా ఏం లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళ సెక్యూరిటీ గార్డ్లతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి. కెమెరాస్ బ్రేక్ చేసి వెళ్ళారు వాళ్ళు. అవన్నీ సీసీ ఫుటేజ్లు తర్వాత ఇదంతా టాటా టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కలెక్ట్ చేస్తా ఉన్నాం మనము. క్లూస్ టీమ్ తర్వాత ఏమైనా ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకున్నారో అవన్నీ కలెక్షన్ చేసి మనం దొంగలను పట్టుకుంటాం. మేము అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటే చేస్తాం. టోటల్ గా ఒక 5 houses అంటే ఓన్లీ 1 house లోనే దొంగతనం అయింది. మిగతా దాంట్లో ఓన్లీ అటెంప్ట్ ఉన్నది. అందులో ఏం ప్రాపర్టీ ఏం పోలేదు. అది సార్ మా దానిలో ఏంటంటే మాకు మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సెక్యూరిటీ ఏఎస్ఓ నుంచి 24 బ్లాక్ లో ఒక దానిలో దొంగలు పడ్డారు అని. ఆ ఇన్ఫర్మేషన్ తెలియడంలో ఇంకో దానిలో ఏంటంటే అటెంప్ట్ చేశారు. 34-206 దానిలో అటెంప్ట్ చేశారని తెలిసేప్పటికీ ఎవరైతే బయట ఊళ్ళకి వెళ్ళారో ఆ ఫ్లాట్స్ అన్ని చెక్ చేయమని చెప్పారు. అలా చెక్ చేయమని చెప్తే 33-106 హౌస్ అయితే ఓపెన్ చేసి ఉండేప్పటికీ మా సెక్యూరిటీ మాకు ఇన్ఫార్మ్ చేయగానే మేము వచ్చి చూసేప్పటికీ ఇక్కడ లోపలంతా కూడా కొన్ని వస్తువులు కొన్ని నగదు పోయాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులకు కంప్లైంట్ చేసాము. క్లూస్ టీమ్ వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తున్నారు. ఇలానే మొత్తము ఇప్పటి వరకు అంటే కరెక్ట్ గా మాకు 12:40-12:45 వరకు తెలిసింది ఏంటంటే 5 ఫ్లాట్లలో జరిగాయని. 3 ఫ్లాట్లలో ఏంటంటే జస్ట్ అటెంప్ట్ జరిగింది. 3 ఫ్లాట్లలో లోపలికి వెళ్ళారు అని తెలిసింది. అది ఐడియా లేదండి. ఇప్పుడు ఎందుకనంటే పర్సన్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జాక్ట్ వాళ్ళ ఇంట్లో ఎంత ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. మాకు ఆ క్లారిఫికేషన్ తెలియదు. అమౌంట్ ఎంత ఏంటి ఏవి పోయాయి అన్నది తెలియదు. బట్ ఇక్కడ చూసిన దాన్ని బట్టి నగదు కానీ ఏమైనా వస్తువులు కానీ పోయాయని మేము అనుకుంటున్నాము. అది మా ఫ్రెండ్ అండి తిను. సో కొంతమంది ఏంటంటే మిగిలిన ఓనర్స్ కూడా కాల్ చేయడం జరుగుతుంది. ఆ కాల్ చేసిన దాన్ని బట్టి మేము చెక్ చేస్తున్నాము బయట ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళందరివి కూడా. సో మొత్తంకి ఇప్పటికి 6 ఫ్లాట్స్ ట్రేస్ అయ్యాయి. మొత్తం దానిలో 3 అటెంప్ట్ చేశారు, 3 లోపలికి వెళ్ళారు. 6 కూడా తాళాలు